మా బడుగు బలైన సామాజిక వర్గాలు, మా యాదవులైనా మా కురుబలైనా ఏదో మేము మాట్లాడుకునేటట్టు మా మాండలికమో లేకపోతే మాకున్నటువంటి యాస భాషలతో ఏదో లోకేష్ గారి పైన కాస్త విమర్శనాత్మకంగా వ్యంగ్యంగా ఏదో మాట్లాడేది కేసు పెట్టాడు. మా గోరంట్ల మాధవ్ గారి పైన కేసు పెట్టారు. ఎందుకంటే బీసీ నాయకుడు కాబట్టి, మాజీ ఎంపీ కాబట్టి, కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన మీకు చాలా తక్కువగా కనపడుతున్నాడు కాబట్టి కేసు పెట్టారు. నేను అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిని బోషడీకే అని సంబోధించినటువంటి పట్టాభి పైన చర్యలు తీసుకుంది. ఆ రోజు మీరు అప్పట్లో పట్టాభి పైన కేసు పెట్టాలని అంటే మీరు ఏం చెప్పారు? ప్రజాస్వామ్యకు విఘాతం కలుగుతుంది. మరి ఈ రోజు బీసీ నాయకుడు మాజీ ఎంపీ దీని పైన కేసు పెడితే ప్రజాస్వామ్యం ప్రతివిల్లిందా? ఈ రోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, వాడెవడో కిరాకార్పి అని ఒక జీతగాడు ఒకడెవడో ఉన్నాడు. వాడి మీద ఏదైనా కేసు పెట్టి వాడికి కనీసం 41 నోటీస్ ఎప్పుడన్నా ఇచ్చారా? మరొకడు సీమరాజా అని ఇంకొకడు ఎవడో ఉన్నాడు. వాడి ఐడెంటిటీ కూడా తెలియదు, వాడు యాడ్ ఉంటాడో ఏందో కూడా తెలియదు. వాడిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, విష ప్రచారం చేస్తుంటే, బూతులు తిడుతుంటే, ఆ కిరాకార్పి పైన, ఆ సీమరాజు పైన, తెలుగుదేశం పార్టీ అధికారిక అనాధికారిక ప్రతినిధుల పైన ఏ రోజైనా కేసు పెట్టారా? ఏ రోజైనా వాళ్ళని విచారణ చేశారా? పోలీసులకి ఏమైనా పని ఉందండి? లేదా మర్డర్లు జరిగితేనో, లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండానో, లేకపోతే దొంగతనాలు జరగకుండానో చూడాల్సింది వారి విధి. వారి పని వారిని చేయనీయకుండా మీ పొలిటికల్ మైలేజ్ కోసం వారిని ప్రైవేటు సైన్యంగా వాడుకుంటూ బలహీన వర్గాల జాతుల పైన దాడి చేస్తున్నారు. ఇది మా మాండలికాన్ని, మా సంస్కృతిని, మా భాషని, మా యాసని అవమానపరుస్తూ కూటమి ప్రభుత్వం చేసినటువంటి చర్యలుగా మేము భావిస్తున్నాం. అరే, మీరు ఇచ్చిన ఆడబిడ్డ నిధి నెలకు 1500 ఎవరికైనా ఇచ్చారా అంటే వలభనేని వంశీ గారి మీద కేసు పెట్టాలా? అరే, మీరు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చారా అని అడిగితే లేదు తలసిల రఘురాం గారి పైన కేసు పెట్టాలా? నేను ఈ రోజు కూడా ఏం చెప్తున్నా అంటే మా మీద కేసులే పెట్టండి, మా మీద కేసులు పెట్టి వారికి సూపర్ 6 పథకాలు ఇవ్వండి అని అడుగుతున్నాం.